పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతి నల్లధనంపై కేంద్రం ప్రారంభించిన యుద్ధంలో కీలక ఘట్టం ముగిసింది. రద్దయిన నోట్లు జమ చేసేందుకు ఇచ్చిన గడువు తీరింది. నగదు విత్డ్రాపై ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉండగా సామాన్యుడికి స్వల్ప ఊరట కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంల ద్వారా రోజుకు 4,500, వారానికి గరిష్టంగా 24,000 రూపాయలు తీసుకోవచ్చని ప్రకటించింది. అక్రమార్కుల పనిబట్టేందుకు వేరువేరు దర్యాప్తు సంస్థలు కసరత్తు చేస్తుండగా నల్లధనంపై పోరులో కేంద్రం ఇంకెలాంటి అస్త్రం ప్రయోగిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం చేయనున్న ప్రసంగం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అవినీతి నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్ యజ్ఞంలో కీలక ఘట్టానికి తెరపడింది. 1000 పాత 500 రూపాయల నోట్లను రద్దు చేసి వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. ఆఖరి రోజున రద్దయిన నోట్లు డిపాజిట్ చేసే విషయంలో బ్యాంకుల వద్ద పెద్దగా రద్దీ కనిపించలేదు. నగదు విత్డ్రా కోసం వచ్చిన ప్రజలతో దేశంలోని అనేక బ్యాంకులు ఏటీఎంల వద్ద క్యూలు కొనసాగాయి. కొన్ని బ్యాంకులు ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చాయి. అనేక ఏటీఎంలు ఇంకా మూతపడే ఉన్నాయి. అయితే 50 రోజుల క్రితం పరిస్థితులతో పోల్చితే నగదు సరఫరా చాలా మెరుగుపడిందని కేంద్రం వివరించింది. So the banks today will now have available the recirculated currency plus whatever RBI is injecting. And as I said yesterday, RBI has sufficient stocks to inject a lot more currency, which they will continue. Already, if you have seen, yesterday I have gone around Delhi. We are getting reports from all over the country. The crowds at the banks have eased significantly. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు విత్డ్రాపై విధించిన ఆంక్షల్ని కేంద్రం ఎప్పటికి తొలగిస్తుందోనని యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం వారానికి 24,000 రూపాయలు మాత్రమే తీసుకునేందుకు వీలుంది. ఏటీఎంల ద్వారా ప్రస్తుతం రోజుకు 2,500 తీసుకునేందుకు అవకాశముండగా రిజర్వ్ బ్యాంకు కొంత వెసులుబాటు ఇచ్చింది. జనవరి 1 నుంచి ఏటీఎంల ద్వారా రోజుకు 4,500 రూపాయలు తీసుకోవచ్చన్న ఆర్బీఐ అలా వారం మొత్తానికి కలిపి 24,000 రూపాయలు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. ఈ పరిమితిని ఎత్తివేసి నవంబర్ 8కి ముందున్న పరిస్థితులు ఎప్పటికి కల్పిస్తారన్న అంశంపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. When will the withdrawal limits, can we have any idea when those will be removed from banks? Well, when we take a decision in this regard, you will be informed. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత పెద్ద మొత్తంలో నల్లధనాన్ని గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. నవంబర్ 8 నుంచి ఈ నెల 29 వరకు దేశవ్యాప్తంగా 1,061 చోట్ల సోదాలు జరపగా ఏకంగా 4,313 కోట్ల 79 లక్షల రూపాయల లెక్కచెప్పని సొమ్మును గుర్తించినట్లు వెల్లడించింది. ఇందులో 554 కోట్ల 60 లక్షల రూపాయల విలువైన నగదును, బంగారాన్ని జప్తు చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇలా జప్తు చేసిన మొత్తంలో 106 కోట్ల 89 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లు ఉన్నట్లు వివరించింది. పన్ను ఎగవేత, హవాలా తరహా లావాదేవీలు జరిపారన్న అభియోగాలపై వేరువేరు వ్యక్తులు, సంస్థలకు 5,058 తాకీదులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి మనీ లాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి వంటి కోణాల్లో దర్యాప్తు చెయ్యాలని 487 కేసుల్ని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలకు అప్పగించినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. అటు నవంబర్ 8 తర్వాత జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ సైతం విస్తృత దర్యాప్తు చేస్తోంది. ముంబైకి చెందిన 13 సహకార బ్యాంకుల్లో 1,596 కోట్ల రూపాయల విలువైన పాత నోట్లు జమ చేసిన వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో కొత్తగా 205 బ్యాంకు ఖాతాలు తెరిచి పాత నోట్లు జమ చేయడంపై విచారణ జరుపుతోంది. 10 లక్షల రూపాయలకు మించి జమ చేసిన 35 జన్ధన్ ఖాతాల్ని గుర్తించిన ఈడీ ఆ డిపాజిట్ల వెనక ఎవరు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 8 తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 26 కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం కింద మరో 150 కేసుల్ని విచారిస్తున్నట్లు వెల్లడించింది. ఇలా వేర్వేరు దర్యాప్తు సంస్థలకు పెద్ద ఎత్తున అక్రమార్కులు చిక్కడం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైన చర్య అనేందుకు నిదర్శనమని కేంద్రం వ్యాఖ్యానించింది. The mass scale and manner in which some people have indulged in currency racketeering itself justifies the Prime Minister's decision of 8th of November. నేటి సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి, నల్లధనంపై పోరును విజయవంతం చేసేందుకు ఇంకెలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.